ఎన్నికల ప్రచారంలో భాగంగా కరప మండలం సిరిపురం గ్రామంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీకి మద్దతుగా జనసేన యువ నాయకులు పంతం సందీప్, తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, జనసేన పార్టీ నాయకులు చిక్కాల దొరబాబు ఇంటింటా తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరిగి రూరల్ నియోజకవర్గం ఉమ్మడి జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీని ఎంపీ జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి, వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థి జనసేన పార్టీ నాయకులు పంతం నానాజీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతలక్ష్మి గారు, సత్యబాబు గారు చేసిన అభివృద్ధి తప్ప కన్నబాబు వచ్చిన తర్వాత ఇక్కడ గడ్డిపరకు పని కూడా చేయలేదని ప్రజలందరూ చెప్పడం, మీకే ఓటేస్తాం, ఇది గ్లాస్కే ఓటేస్తామని చెప్పి అందరూ ముందుకొచ్చి నీరాంజనాలు పడి ఆర్తలించడం జరుగుతూ ఉంది. తప్పకుండా వైసీపీ పార్టీ ఈ కన్నబాబు బంగాళాఖాతంలో కలిపేయడం ప్రజలకు ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, డబ్బులకి మోసపోయి ఓటేస్తారని భ్రమతో ఉన్నారు వాళ్ళు. ఎంతైనా డబ్బులతో కొనేస్తాం, అక్రమ ఆస్తులు సంపాదించాం, లక్షల కోట్లు సంపాదించాం, ఓటు 5,000కైనా 10,000కైనా కొందాం, ప్రజాస్వామ్యాన్ని కొని మళ్ళీ గద్దెక్కుదామని చూస్తూ ఉన్నారు. ప్రజలు అంతిమ తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పోరాటంలో ప్రజలే నిర్ణయం తీసుకుని రాబోయే కాలంలో చంద్రబాబు నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు ఎక్కడన్నా నష్టం పోయింది అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోయింది. ఏ రకమైన అభివృద్ధి లేదు. ఇందా సత్యబాబు గారు చెప్పినట్టుగా ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి కానీ, వాలంటరీ జీతాలు ఇచ్చే పరిస్థితి కానీ లేదు. సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. ఈరోజు వాలంటీర్లతోటి పెన్షన్లు కానీ వాళ్ళని దేనిలోని కూడా ఎలక్షన్ అయ్యేదాకా ఎంటర్ అవ్వద్దని చెప్పి అక్కడికన్నా చిక్కుండాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ, తప్పకుండా నానాజీ గారికి అదేవిధంగా గ్లాసు గుర్తు ఎంపీ క్యాండిడేట్కి ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా గెలిపించాలని మీ అందరినీ కోరుతూ, ప్రజలందరూ కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అందరూ కూడా ముందుకొచ్చి నాకు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా జగన్ గారికి ప్రభుత్వం అంతిమ గడియల్లో ఉంది. చూస్తూ ఉన్నారు మనం. ఇవాళ పెన్షన్ ఇవ్వడానికి ఖజానాలో కూడా డబ్బులు లేని పరిస్థితి. పెన్షన్లు పంచిపెట్టడానికి వంకలెట్టి 4 రోజులు 5 రోజులు కూడా చేసి ఏదో ఒక విధంగా బెదిరించాలని చూస్తూ ఉన్నారు. అతనికి ఓటమి కొన్నిసందర్లో కనపడుతూ ఉంది. ఖచ్చితంగా వాలంటీర్లందరినీ కూడా రిజైన్ చేసి వాలంటీర్లతో క్యాన్వాసింగ్ చేసుకుందాం ఉంది. అంతే తప్ప వాలంటీర్లతో అక్కడ బెదిరించో ఇక్కడ బెదిరించో రాజ్యాధికారంలోకి రావాలనుకుంటున్నారు తప్ప ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఎంతో కొంత చేసి వాళ్ళని మన్ననలు పొందాలన్న ఆలోచన ఆ ప్రభుత్వానికి కానీ నాయకులు కానీ లేదు. త్వరలోనే ప్రభుత్వం విచ్ఛిన్నమవుద్ది. నూతన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి పోలవరం కానీ అలాగే అమరావతి కానీ నిర్మించుకోవడానికి రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తారని ప్రజలందరూ ఆశయంతో ఉన్నారు. ఆశయం త్వరలోనే నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తారు.